ప్రభునందు ప్రియమైన సంఘ బిడ్డలకు, దేవుని పిల్లలకు ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన రోజు నుంచి ఈ రోజు వరకు దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన కాపుదల మనతో ఉంచి ఈ సమయంలో ఆయన నామాన్ని స్తుతించుకోవడానికి ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఆమెన్. అనుదిన వాక్యాహారం ద్వారా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాక్య వాగ్దానం: యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును అని 19వ కీర్తన 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు లోకంలో జీవిస్తున్నటువంటి ఆయన పిల్లలమైనటువంటి మనకు దేవుడు ఆయన యొక్క ధర్మశాస్త్రాన్ని అనగా ఆయన యొక్క మాటలను, ఆయన యొక్క వాక్య సందేశాలను, ఆయన విలువైనటువంటి ప్రేమ పలుకులను ఈనాడు ప్రపంచానికి అందరికీ ఆయన అందించారు. అయితే ఆ మాట మీద విశ్వాసం ఉంచి జీవించిన వారు, వాటిని విన్నవారు, వాటిని గైకొన్నవారు, వాటిని పాటించిన వారు, అట్టి వాక్యానుసారంగా నడుచుకున్నవారు అన్ని సమయాల్లో కూడా వర్ధిల్లుతారని, వారు దీవించబడతారని, వారు ఉన్నతమైన స్థితిని సంపాదించుకుంటారని, దేవుని ద్వారా ఒక విలువైన జీవితాన్ని జీవిస్తారని అనేక సందర్భాలుగా లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు చదివిన మాటను బట్టి కూడా మనం చూస్తే దేవుని యొక్క మాట ప్రాణమును తెప్పరిల్ల చేస్తుంది అని, అదే సమయంలో జ్ఞానము లేనటువంటి వారికి, ఇక్కడ బుద్ధిహీనులు అనేటటువంటి మాట రాయబడింది, వారికి కూడా జ్ఞానము పుట్టించును అనేటటువంటి మాటను మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈనాడు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ధర్మశాస్త్రము, దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క ప్రణాళిక అంతా కూడా ఈనాడు మందిరములో ఆయన సేవకుల ద్వారా, లేక అనేక సందర్భాల్లో, సభల్లో, బహిరంగ కూడికల్లో, సోషల్ మీడియాల ద్వారా అనేక రీతిలుగా దేవుని యొక్క మాట ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పరిస్థితిని బట్టి, ఏదో ఒక కారణాన్ని బట్టి అందరికీ విరివిగా దేవుని యొక్క మాట అందుబాటులో ఉంది. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ మాట ద్వారా మానవుడు ఆశీర్వదించబడాలి. ఆ మాట ద్వారా తనకున్న పరిస్థితులన్నిటిలో దేవుని ద్వారా ఓదార్పు పొందుకోవాలి, దేవుని ద్వారా ధైర్యాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క మాట హృదయాలను నెమ్మదిపరుస్తుంది. మానవ జీవితంలో ఉన్నటువంటి అశాంతిని పోగొట్టి శాంతిని కలుగజేస్తుంది. వారి జీవితాల్లో పరిపూర్ణమైన సమాధానాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుంది. అంతేకాదు, ఎవరైతే తెలివిలేనటువంటి మూర్ఖపు స్థితిలో మూర్ఖప్రాయంగా మాట్లాడేటటువంటి వారు ఉంటారో వారందరికీ జ్ఞానాన్ని కూడా కలుగజేస్తుందని దేవుని యొక్క మాట ద్వారా మనం చూస్తున్నాం. ఆ రీతిగా ఈరోజు దేవుని యొక్క మాట మనకు విరివిగా లభిస్తూ ఉంది. కనుక ఈనాడు సమయం ఉండగానే దేవుని యొక్క మాటను మన హృదయాల్లో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవిస్తూ మన ప్రాణములను తెప్పరిల్ల చేసుకుంటూ జ్ఞానము కలిగి వివేకంతో ముందుకు కొనసాగుదాం. అట్టి కృప దేవుడు తన పిల్లలమైన మనందరికీ దయచేయను గాక. ఆమెన్. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, మరొకసారి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాక్య వాగ్దానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ మాటల ద్వారా ప్రతి ఒక్కరి జీవితాలను బలపరచండి, ధైర్యపరచండి. నిరుత్సాహంలో, నిరాశ, నిస్పృహలతో ఉన్నటువంటి వారి యొక్క ప్రాణాలని తెప్పరిల్ల చేయండి ప్రభా. ఈరోజు నీ పిల్లలమైన మా అందరికీ మీరే తోడుగా ఉండి సహాయం చేసి నడిపించమని, నీ మేలుడి చేత నింపమని, అలాగే ప్రభు ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకుంటున్న బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.